నీ అబ్బ నాకు చేరవలసిన కట్నం డబ్బు నగలు ఎగనామం పెట్టేశాడు. కానీ నువ్వు కట్టుకోవడానికి తాళిబొట్టు, కుంభం మెక్కడానికి వెండి కంచం, కులకడానికి పందిరి మంచం ఇవన్నీ చక్కగా అమర్చి పంపాడు. ఏ రోజు నా కట్నం డబ్బు నా చేతికి వస్తుందో ఆ రోజే నువ్వు ఈ వెండి కంచంలో మెక్కేది. ఇదేనా కాపురం కడతేర్చే లక్షణం? సంసారి స్త్రీ బీరువా సర్దుకునే పద్ధతేనా ఇది? నీళ్ళోసుకొని ఎన్ని రోజులైంది? 45 రోజులైంది. పిచ్చిదానా, వంట చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండకూడదు? ఇలాగే నాకు కాల్చుకోవటం అలసటగా ఉండుంటుంది. పడుకో. గుడ్ నైట్. ఆడదానికి కష్టం వచ్చినప్పుడే భర్త ఆదరణ కావాల్సి వచ్చేది. ఇవాళ మిమ్మల్ని నేను నిద్రపోనివ్వను. ప్లీజ్. ఏమండి? ఏంటమ్మా? ఇంకా కొంతకాలం మనం ఇలాగే ఆనందంగా ఉందామండి. మనకిప్పుడు పిల్లలు వద్దండి. ఆ విషయం ముందే ఆలోచించుకోవాలి. ఇప్పుడు అనుకునే ఏం ప్రయోజనం? నౌ ఇట్స్ టూ లేట్. ఏం చేద్దామండి? నేను ఎన్నో విధాలుగా చెప్పి చూశానురా, కానీ అది కాదు కూడదని పట్టుపడుతుంది. ఒక రకంగా అది చెప్పేది కూడా సబవే. పెళ్ళై ఏడాది తిరగకుండానే పిల్లల బెడదెందుకు? ఓ 4 ఏళ్ళు సంతోషంగా కాపురం చేయకుండా. అయ్యో, నిన్న వంట చేస్తూ కాలు కాల్చుకున్నావు కదమ్మా, ఈవేళ నేను చేస్తాలే, నువ్వు కూర్చో. వద్దత్తయ్య గారు, మీకెందుకు అవస్థ? సరేనమ్మా, నేను డాక్టర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటా. నా తొలి చూడని నాశనం చేస్తున్నారే, అది అది నా నోటితోనే వారికి చెప్పించారే. ఇదేమైనా న్యాయంగా ఉందా? మీ నాన్న డబ్బు ఇవ్వకుండానే జో కొడుతున్నాడే, అది న్యాయంగా ఉందా? నేను చెకప్కి వచ్చినప్పుడే మీరు నన్ను ఆసుపత్రిలో చూశారు. రేపు 8 గంటలకి డాక్టర్ అబార్షన్ చేస్తానంది. నా కడుపు తీపిని చంపుకొని కడుపులో ఉన్న బిడ్డని కడుపులోనే చంపేయాలి. అదే నా బాధ. ఏడవకమ్మా, ఏడవకు. రేపు ఉదయమేగా డాక్టర్ రమ్మన్నది. అంటే ఇంకా 24 గంటల టైం ఉంది. ఈలోగా ప్రపంచాన్నే ఓ చుట్టేయగలను. నువ్వేం దిగులు పడకు. రేపు ఉదయం పాలు తీసుకెళ్ళడానికి నువ్వే వస్తావు. తప్పకుండా నేను వస్తాను. అప్పుడు నేను నీకు మంచి ఐడియా ఇస్తాను. కళ్ళు తుడుచుకోమా, కళ్ళు తుడుచుకో. పద, పాలు తీసుకుందాం.
అయ్యయ్యో బాబు, నా దగ్గర పాల కార్డు ఉంది, పాలిస్తావా? ఇంకెక్కడ పాలండి? పాల వ్యాన్ వచ్చింది, పాలు అయిపోయినాయి. ఇక సాయంత్రమే పాలు. సత్యం. ఏ చిట్టి, నాన్న కోపంగా ఉన్నాడా? అమ్మని తిట్టాడా? అవును, మీరు పాలు కొనడానికి వెళ్ళారా అవును కొనడానికి వెళ్ళారా? ఎందుకింత లేటు? నేను పాలకే వెళ్ళానమ్మా, కానీ ఆవుకి పచ్చ కామెర్లు. చిచి, ఆ వ్యాన్ డ్రైవర్ కి పచ్చ కామెర్లేట. వ్యానే రాలేదు. నువ్వేం భయపడకమ్మా, నేను పాల కార్డు జాగ్రత్తగా తెచ్చాను. కాఫీ హోటల్ నుంచి తెప్పించారా? ఏమ్మా, వాడు నిన్ను గట్టిగా తిట్టాడా? వాడిని నేను పిచ్చి కొట్టుడు కొట్టేస్తాను. నా కాఫీ వద్దు. లేడా? మంచిదే. ఏయ్ బ్లడీ ఫూల్, ఇడియట్, నాన్సెన్స్. ఇంటికి దీపం ఇల్లాలురా. సంసారం ఒక సదరంగం, శ్రీమతి ఒక బహుమతి. తెలీదా నీకు? సాంపి పారేస్తాను ఇంటి దొంగ. ఎవరిని నాన్న తిరుగుతున్నారు? నిన్ను కాదు బాబు, నువ్వు స్వాతి ముత్యం కదా. పిచ్చి మహారాజా, నిన్న నా మీద పడిన కళంకం తుడుచుకోవాలమ్మా. అందువల్ల ఇవాళ నేనే పాలబూతుకెళ్ళాలి. అయ్యయ్యో, నీ మొగుడు గురించి భయపడుతున్నావా? వాడు లేచే లోపునే టంచనుగా పాలతో ఇక్కడికి వచ్చి నిలబడతాను. ఆ పాల కార్డు సంచి ఇవ్వమ్మా. వస్తానమ్మా బుల్లి. అయ్య బాబోయ్. నాన్న, మీ ఎత్తులన్నీ నాకు బాగా తెలుసు. మీరు ఇలాంటి పని చేస్తారనే మీకంటే ముందే లేచి ఇక్కడ నిలబడ్డాను. బుజ్జి, ఒరే బుజ్జి, నన్ను పాలబూతుకెళ్ళవరా. ఈరోజు ఎవ్వరికి పచ్చకామలు రావురా. మీరెళ్తే నాకు పచ్చకామెరలు వస్తాయి. కల్పన, నువ్వు వెళ్ళి పాలు తీసుకురా. తీసుకోబట్టా. వెళ్ళు వెళ్ళు. మీరు లోపలికి వెళ్ళండి. నువ్వు బుజ్జి కాదురా, బజ్జి. ఇది ఇల్లు కాదురా, జైలు. సుబ్బారావు, సుబ్బారావు, సుబ్బారావు. ఏమిటి మావయ్య, ఏమైంది? నువ్వు వస్తే నాకు చాలదమ్మా. నాకు నా కొడుకు రావాలి. సుబ్బారావు, ఈ నొప్పి నేను భరించలేనురా. ఎక్కడ మావయ్య నొప్పి? ఎవరికి నొప్పి? నాకే 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 ఒళ్ళంతా ఒళ్ళంతా. సుబ్బారావు, ఏడుకొండలవాడా, వెంకటరమణ, వడ్డీ కాసులవాడా, నా కొడుకుని తీసుకురా. టైం అయిందిరా సుబ్బారావు. ఏమిటా? సుబ్బారావు, సుబ్బారావు, నాకేదో అయిపోయిందిరా. ఏమైంది? నా గుండె ఆగి ఆగి కొట్టుకుంటోందిరా. అయ్యో, నిన్ను సంతోషంగా వదిలిపెట్టి నే వెళ్ళిపోయేలా ఉన్నారా? అక్కడ చూడు. ఏమిటది? అక్కడ చూడు. ఎక్కడా? ఎవరొచ్చారో తెలుసా? ఎవరొచ్చారు? నా పెళ్ళాం, మీ అమ్మరా. అమ్మా. ఏమిటి లక్ష్మి, ఏం కావాలి? సుబ్బారావు, ఆ. నా లక్ష్మి నన్ను రండి రండి అని పైకి పిలుస్తోందిరా. వస్తాను లక్ష్మి. అమ్మా, వస్తానే లక్ష్మి. అమ్మా, వస్తాను లక్ష్మి. అమ్మా, నాకు కనిపించడం లేదు. ఇక్కడ చూడరా, ఇటు వచ్చింది. లక్ష్మి, లక్ష్మి, నీ కొడుకు నన్ను సరిగ్గా చూసుకోవటం లేదే. లేదమ్మా, నాన్న దేవుళ్ళ చూసుకుంటున్నాను. అబద్ధం లక్ష్మి. టైం అయిందిరా. నా టైం అయిపోయిందిరా. మీకేం కావాలన్నా? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి లక్ష్మి, లక్ష్మి, నాకు కొంచెం పని ఉంది. నేను తర్వాత నీ దగ్గరకు వస్తాను. నువ్వు కొడుకుతో మాట్లాడుతూ ఉండు. లక్ష్మి. అమ్మా, అమ్మా, కొంచెం నాతో మాట్లాడమ్మా. అమ్మా, నాతో కొంచెం మాట్లాడమ్మా. ఎక్కడున్నావమ్మా?